సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీలు ఘనంగా ముగిశాయి. తెలంగాణ రోలర్స్ స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్స్ జరగగా తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాల నుంచి 500 మంది స్కేటర్స్ పాల్గొన్నారు. ఇందులో ప్రతిభ కనపరిచిన వారికి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ అందించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారు నేషనల్స్లో ఆడబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ చైర్మన్, జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ సరూర్ నగర్ స్టేడియం వేదికగా నిర్వహించిన ఈ పోటీల్లో స్కేటర్స్ తమ ప్రతిభ చూపించారని, తెలంగాణలో అంతర్జాతీయ స్థాయిలో గెలవగల సత్తా ఉన్న ప్లేయర్లు ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తుందని, కానీ స్కేటింగ్కు నిధులు కేటాయించడం లేదని, స్కేటింగ్కు కూడా నిధులు కేటాయించి సహకరిస్తే అంతర్జాతీయ ప్లేయర్స్ తయారవుతారని అన్నారు. సరూర్ నగర్ స్టేడియం అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉందని, మరింత అభివృద్ధి చేస్తే స్కేటర్స్ మరింత సత్తా చాటుతారని తెలిపారు. ఇండోర్ స్టేడియం సరూర్ నగర్లో జరుగుతున్నటువంటి 12వ తెలంగాణ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ లో విన్నర్స్ అయిన వాళ్ళకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఈరోజు జరగడం జరిగింది. దానికి రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ చేస్తున్నటువంటి కృషి నిజంగా శ్లాఘనీయం. వాళ్ళు ఎంతో కష్టపడి పిల్లలను తీర్చిదిద్దే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఈవెన్ ఏషియన్ మెడల్స్ కూడా సాధించడం గర్వకారణంగా ఉంది. ఎన్నడూ లేని విధంగా రిజల్ట్ వస్తూ ఉంది రోలర్ స్కేటింగ్ లో. వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ చూస్తూ ఉంటే ఈర్ష్య కలిగే రకంగా ఉంది. రోజు రోజుకు కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయి సబ్ జూనియర్స్, జూనియర్స్, మినీ చాలా మంది పేరెంట్స్ రోలర్ స్కేటింగ్ వైపు వాళ్ళ సంతానాన్ని ఇటు మలచడం వల్ల రోలర్ స్కేటింగ్ అభివృద్ధి నిజంగా గణనీయంగా ఉంది ఇది రాష్ట్రంలో. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది 12th తెలంగాణ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్. సో ఇక్కడ స్పీడ్ ఈవెంట్ కంప్లీట్ అయినాయి. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు మెడల్ విన్నర్స్ ఆటోమేటిక్గా నేషనల్స్కి వెళ్తారు. డిసెంబర్లో జరిగే నేషనల్స్కి ప్లేయర్స్ అందరూ తెలంగాణ తరపు నుంచి పోటీ చేస్తారు. సో మేము యాక్చువల్గా తెలంగాణ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ తరపు నుంచి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, గవర్నమెంట్ తరపు నుంచి మాకు ఎటువంటి సహాయం అందట్లేదు. యాక్చువల్గా మన స్టేట్లో అన్అఫీషియల్గా 5,000 మంది స్కేటర్స్ ఉన్నారు. అఫీషియల్గా మా దగ్గర రిజిస్టర్ అవుతున్న వారు 2,000 మెంబర్స్ రిజిస్టర్ అవుతున్నారు ఎవ్రీ ఇయర్. కానీ ఎటువంటి సహాయము గవర్నమెంట్ నుంచి లేదు. అంటే ఇప్పుడు కొత్త ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేదు. ఈ గవర్నమెంట్ క్రీడల కోసం చాలా స్పెండ్ చేస్తున్నారు, కానీ మా వైపు కూడా ఒకసారి స్కేటర్స్ గురించి కూడా ఆలోచిస్తే చాలా బాగుంటుంది. అలాగే ఈ సరూర్ నగర్ స్టేడియం ఫస్ట్ టైం మేము ప్రైవేట్ రింగ్స్ నుంచి బయటకు వచ్చి మేము కావాలని చెప్పేసి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కోసం గవర్నమెంట్ రింగ్స్ లోనే చేయాలని చెప్పి స్పెసిఫిక్ గా ఈ సరూర్